దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచి పునరుత్థానుడిగా మరణాన్ని జయించి పునరుత్థానుడిగా సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడుచు దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రకటించాడు. అయితే ఆయన అగుపడి మరి ఆయన పలికినటువంటి మాటలు ఆదివారము సాయంకాల సమయాన పునరుత్థానుడైన మొదటి దినము ఆదివారము సాయంకాల సమయమున ఎమ్మాయి గ్రామమునకు వెళుతున్నటువంటి 2 శిష్యులను కలిసి ఆయన వారితో నడిచి వారి బాధను వారి దుఃఖమును తీసివేయడానికి క్రీస్తు ప్రభుల వారు లేఖనములను వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు క్రీస్తు ప్రభుల వారు మరణించాడని, మరి ఆయన ప్రజలందరి ఎదుట దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్తయని, మరి ఇశ్రాయేలును విమోచించువాడు ఆయనే అని వారందరూ ఎదురు చూస్తూ ఉండగా, మరి ప్రధాన యాజకులు అధికారులు అందరూ ఆయనను సిలువ వేసి చంపివేశారని ఎంతో వారు దుఃఖంతో వేదనతో నడుస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు వారితో కలిసి లూకాసు వార్త 24వ అధ్యాయం 15వ వచనంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. 25వ వచనంలో ఆయన వారితో అంటున్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. మోషే ధర్మశాస్త్ర గ్రంథం మొదలుకొని ప్రవక్తల గ్రంథము, కీర్తనల గ్రంథములో ఆయనను గురించి ఉన్నటువంటి లేఖన భావాలన్నిటినీ వారికి క్రీస్తు ప్రభుల వారు వివరించాడు. మరి ఆయన క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడని, సర్వమానవాళి పాపముల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలని దేవుడు అనాది కాలముననే భూమి పునాదులు వేయబడక మునుపే మరి మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడై ఈ లోక రక్షకుడుగా ఆయనని ఈ లోకంలోనికి పంపించాడు. మరి ఆ లేఖనాలను ధర్మశాస్త్ర గ్రంథంలో, మోషే గ్రంథంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాండము ఈ దినము మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభుల వారి రక్షణ ప్రణాళికను గూర్చినటువంటి వాగ్దానము, ఫస్ట్ గాస్పల్గా పిలువబడుతున్నటువంటి లేఖన భాగము, ప్రోటో ఎవాంజలిజం, మరి ప్రాథమిక సువార్త అనబడినటువంటి ప్రాథమిక రక్షణ సువార్త అనబడినటువంటి వచనము ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరి ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఏదేను తోటలో వారిని ఉంచి, మరి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడని, మరి ఏదేను తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి వారిని ఉంచినప్పుడు వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి, దేవుడు చెప్పాడు వారికి, ఈ తోటలో ఉన్న ఫలములన్నిటిని మీరు నిర్భయంగా తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న ఫలములను మీరు తినకూడదన్నాడు. కానీ సాతాను ఆ తోటలో ప్రవేశించి వారిని మోసగించాడు. దేవుడు అలాగ చెప్పాడా అని వారితో మాట్లాడి వారిని మాటల్లో దించి వారిని మోసగించి, ఇదిగో మీరు ఈ ఆహారాన్ని తింటే, ఆ ఫలములు తింటే మీరు చావనే చావరని వారికి ఆ ఫలములనిచ్చాడు. వారు తిని పాపములో పడిపోయారు. మరి వారిని మోసపుచ్చినటువంటి సాతానుతో క్రీస్తు ప్రభుల వారు దేవుడు పలికినటువంటి మాటలు, క్షమించాలి. దేవుడు, ఇదిగో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును
వైరము కలుగజేసేదను. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి సంతానము, స్త్రీ సంతానము మరియు సర్ప సంతానము. ఆ సర్పము సాతానుకు గుర్తుగా ఉంటుంది. సాతాను ఆ సర్పము యొక్క మరి శరీరములో ప్రవేశించి ఆదాము అవ్వలను మోసగించడం జరిగింది. అప్పుడు దేవుడు, ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను అన్నాడు. సర్వ మానవాళికి మరి సాతానుకు దేవుడు వైరమును కలగజేశాడు. అయితే ఆయన అన్నాడు, అది నిన్ను తల మీద కొట్టును, ఆమె సంతానము, స్త్రీ సంతానము. స్త్రీ సంతానముగా దేవుడు ఇక్కడ పిలువబడినటువంటి ఆ సంతానము ఎవరు అంటే క్రీస్తు ప్రభుల వారి సంతానము. ఆ సంతానము క్రీస్తు ప్రభుల వారే. ఆ సంతానమే మరణమును జయించి పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన నామమందు విశ్వాసముంచిన మనమందరము సాతాను యొక్క శత్రువులముగా అవుతూ ఉన్నాం. ఎందుకు సాతాను ఈరోజు నిన్ను నన్ను ద్వేషిస్తూ ఉన్నాడంటే నేను క్రీస్తు ప్రభుల వారి పిల్లలముగా, బిడ్డలముగా, లేదంటే క్రీస్తు ప్రభుల వారి సంతానముగా పిలువబడుతూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని పిల్లలముగా ఏ విధంగానైతే క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడిగా ఆయన పిలువబడ్డాడో, మరి ఆయన నామమందు విశ్వాసముంచిన మనమందరము దేవుని పిల్లలముగా పిలువబడుతూ ఉన్నాం. అయితే దేవుడు స్త్రీ సంతానమునకు ఆ సర్ప సంతానమునకు వైరం కలుగజేశాడు. ఇక్కడ స్త్రీ సంతానము క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఆ కన్య అయిన మరియమ్మ గర్భమున పుట్టినటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఆయనని లోకంలోనికి పంపించాడు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అనగా ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారు, ఆ స్త్రీ సంతానమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు సాతానును తల మీద కొట్టును. అనగా సాతాను అధికారమును అనగద్రొక్కడానికి, సాతాను క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాదు, నీవు దానిని మడిమె మీద కొట్టుదు. అనగా దేవుని కార్యముల నుంచి క్రీస్తు ప్రభుల వారిని వెంబడించాలనుకునేటువంటి మనలందరినీ మరి దేవుని మార్గముల నుంచి, దేవుని క్రియల నుంచి తప్పించడానికి, దేవునికి దూరంగా చేయడానికి సాతాను ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ చెప్పబడినటువంటి లేఖనము క్రీస్తు ప్రభుల వారి రక్షణ ప్రణాళికను గురించి, లోక కళ్యాణము నిమిత్తము, సర్వమానవాళి సంరక్షణ నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ ప్రణాళిక, అపవాదిని ఓడించడానికి, అపవాది క్రియలను లయపరచడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి స్త్రీ సంతానముగా ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. గలతీ పత్రికలో పౌలు ఆ విషయాల్ని మనకు తెలియజేస్తున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపెను. ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుటకు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ధర్మశాస్త్రము దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపినటువంటి మనమందరము మరి విమోచింపబడటానికి, మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి మనలను పరిపూర్ణులుగా చేయడానికి, మనలను రక్షించడానికి కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానమందు అనగా మరి కన్య అయినటువంటి మరియమ్మ గర్భమున ధరించబడి దేవుని పరిశుద్ధాత్మ చేత ఈ లోకంలో ఆయన జన్మించి మరి సాతాను క్రియలను అనగద్రొక్కడానికి కలువరి సిలువలో క్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తము ఆయన మరణించాడు. హల్లెలూయా. అందుకే ఆయన మరి
సాతానును తల మీద కొట్టేవాడుగా ఉంటున్నాడు. సాతాను అధికారాన్ని మరి అనగదొక్కేవాడుగా ఉంటున్నాడు. సాతాను మరి క్రియలన్నిటినీ లయపరిచేవాడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మరి నీవు ఆ సాతాను క్రియల్లో నుంచి విడిపించబడ్డావా? పాపపు స్వభావము నుంచి విడిపించబడ్డావా? తండ్రి, అబ్బా అని మొరపెట్టుకొనడానికి దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి ఆత్మను మన యందుంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి ఆత్మను నీ యందు నా యందు ఉంచడానికే దేవుడు ఆయనను పంపించాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపములకు, దోషములకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి, మరణాన్ని ఆయన భరించి తన పరిశుద్ధ రక్తం చేత మన పాపములను, మన హృదయాలను శుద్ధీకరించి దేవుని మందిరాలుగా, దేవుని ఆలయములుగా మనలను తీర్చిదిద్దటానికే దేవుని ఆలయమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన రక్షణ ప్రణాళికలో పాలిభాగస్థులమవుదాం. ఆ నిత్య జీవంలో దేవుని ఆత్మలో పాలిభాగస్థులమవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు. తండ్రి, అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానముగా ఈ లోకంలో ఉద్భవించి కన్యైన మరియమ్మ గర్భమున ధరించబడి పరిశుద్ధాత్మ చేత ఈ లోకంలో రక్షకుడిగా అవతరించి సాతాను క్రియలను లయపరిచి మరణమును నిరర్ధకము చేసి మా కొరకు నిత్య జీవాన్ని తీసుకుని వచ్చిన క్రీస్తు ప్రభుల వారి నామమందు దేవా, మేమందరము విశ్వాసముంచి మీ నిత్య రాజ్యంలో, మీ నిత్య జీవంలో, మీ యొక్క పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియుల కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా కుటుంబాలన్నిటినీ మీ యొక్క పునరుద్ధాన శక్తి చేత, క్రీస్తు ప్రభుల వారి మరి బలము చేత, శక్తి చేత నింపమని వేడుకుంటూ ఉన్నాం. కృపగల దేవా, మరి దుఃఖంలో, వేదనలో కృంగి ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తి ఆదరణ, ఓదార్పు బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల మా రక్షక, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీరు దర్శించండి ప్రభా. కలువరి శిలువలో మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నదనేటువంటి వాగ్దానాన్ని దేవా మా జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా యవన బిడ్డలపైన మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. కనికరం గల మా తండ్రి, ఇంకా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.